ఆంధ్రప్రదేశ్కి కేంద్రం సహాయంపై ఢిల్లీలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మా ప్రతినిధి ప్రసాద్ నడి తెలుసుకుందాం. ప్రసాద్, సహాయంపై ఈ రోజు ప్రకటన రాబోతోందా? అది ఎటువంటి ప్రకటన రాబోతోంది? తమకైతే నిర్దిష్టంగా సమాచారం లేదని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నారు. ఎటువంటి సమాచారం మీ వద్ద? ఇంకా దీనిపై అసందిగ్ధత అస్పష్టత కొనసాగుతూనే ఉంది. కొన్ని అంశాలకు సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రధానంగా అన్ని ప్రతిపాదనలతో సమగ్రంగా రూపొందించిన నివేదికను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించడం జరిగింది. ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్నతాధికారులంతా కూర్చొని దానికి సంబంధించి ప్రధానమంత్రి నిర్దేశించినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా వాటిని మార్పులు చేర్పులు చేసి కరెక్టెడ్ కాపీని, అంటే దాన్ని సరిదిద్దిన కాపీని తిరిగి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి పంపిన తర్వాత ఆ కాపీని తిరిగి ముఖ్యమంత్రికి పంపించాలి. ముఖ్యమంత్రి దాన్ని పరిశీలించిన తర్వాత ఓకే చేసిన తర్వాత దానిపై ముఖ్యమంత్రి వస్తారు లేదు లేకపోతే ఏ రకంగా ప్రకటన చేయాలన్న అంశంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంకా కొంత అస్పష్టత అసందిగ్ధత అన్న అంశం కొనసాగుతూనే ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనే ఈ రోజే దాన్ని ప్రకటించాలని ఉన్నప్పటికీ కూడా సమయం అయితే చాలా సాగిపోతుంది. ఇప్పటికే 2 గంటల సమయం అయింది. ఇవన్నీ పూర్తి చేసి ముఖ్యమంత్రి అనుమతిని తీసుకొని ముఖ్యమంత్రి రాకుండానే ప్రకటించడం జరుగుతుందా, లేకపోతే ముఖ్యమంత్రి సమక్షంలో చేయాలన్న అంశంపై కూడా ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. కాబట్టి కొంత అసందిగ్ధత ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవాలి. మొత్తానికి ఈ రోజే పూర్తి చేయాలన్నది ఆలోచనగా ఉంది. అరుణ్ జైట్లీ వేరే కార్యక్రమంలో ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ప్రధానమంత్రి కార్యాలయంలో వచ్చినటువంటి కాపీని పరిశీలించిన తర్వాత సరిదిద్ది దానికి ముఖ్యమంత్రి పరిశీలనకు పంపే అవకాశం ఉంది. ఆ ప్రక్రియ మరికొద్ది సేపట్లో కొనసాగే అవకాశం ఉన్నట్టుగా చాలా సన్నిహిత వర్గాల నుంచి ప్రభుత్వంలోని అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అంత సమాచారం బట్టి తెలుస్తుంది. అదేవిధంగా కేంద్ర మంత్రుల సన్నిహిత వర్గాలు కూడా అదే అంశాన్ని చెప్తున్నారు. కాబట్టి మరికొంత సమయం వేచి చూస్తేనే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ, ఆర్థిక ప్యాకేజీ అన్న అంశంపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కూడా వాటిపై ఒక ఏకాభిప్రాయానికి రావడం జరిగింది. ఇది కాకుండా ఆర్థిక లోటును తీర్చే విషయంలో కూడా చాలా స్పష్టమైనటువంటి హామీ కూడా ఇచ్చింది. ఇది కాకుండా రాయితీలు, పరిశ్రమలు నెలకొల్పేందుకు, పరిశ్రమలు ప్రోత్సహించేందుకు, పెట్టుబడులు ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో ఒక ప్రత్యేక రాయితీలతో కూడినటువంటి ఏర్పాటు చేసేందుకు ఒక నిధిని కూడా ఏర్పాటు చేసే అంశం ఉంది. వీటన్నిటినీ కూడా ఒప్పుకున్నారు. అయితే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అన్నది అంశాన్ని కూడా చాలా గట్టిగా పట్టుబట్టడం జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గాల యొక్క పునర్విభజన కనుక జరిగినట్లయితే ఇక అన్ని అంశాలు కూడా ఒక కొలిక్కి వచ్చినట్లే అవకాశం ఉంది. విశాఖ జోన్ విషయం కూడా కొంత కష్టమైనప్పటికీ కూడా ఇతర రాష్ట్రాలన్నింటినీ కూడా ఒప్పించి దానిపై ఒక నిర్ణయం తీసుకోవాలన్న అంశాన్ని కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి కొంత అసందిగ్ధత, కొంత అస్పష్టత ఉంది. ఇటు ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి ఈ ముగ్గురు కూడా సమన్వయంతో దీనిపై ఒక నిర్ణయం వచ్చిన తర్వాత దీనిపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం వెంకయ్యనాయుడుతో సమావేశం ముగిసిన తర్వాత సుజనా చౌదరి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 3 గంటల తర్వాత ఈ అధికార ప్రకటన ఉండొచ్చు అనే అంశాన్ని చూచాయిగా చెప్పారు. అయితే 3 గంటలకు మాత్రం అది ఉండే అవకాశం లేనట్టుగానే కల్పిస్తుంది. ముఖ్యమంత్రి సరిదిద్దినటువంటి కాపీ అరుణ్ జైట్లీకి తిరిగి వచ్చిన తర్వాతనే దానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ.